లేట్ అయినా సరే 100% స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తన ఫోకస్ ని తెలంగాణ వైపు షిఫ్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో గాజు గ్లాస్ గుర్తుని బలంగా తీసుకెళ్లడానికి కీలకమైన అడుగులు వేస్తున్నారు ఆయన. ఇందులో భాగంగానే తెలంగాణలో చేరికల్ని ప్రోత్సహించడానికి సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో జనసేన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ పాలనలో బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జనసేన అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో అలజడి సృష్టించినా సరే వాటన్నిటికీ సమాధానాలిస్తూ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తూ వచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లో భారీ స్థాయిలో జనసేన నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే ఆ సభపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులతో పాటు పలు పార్టీల నేతలు ఈ సభను వ్యతిరేకించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం సభను అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. భద్రతా కారణాలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఆ సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు. సభకు అనుమతి నిరాకరించడం, ఇతర నేతల విమర్శలపై ఆయన గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఎవరబ్బా సొత్తు కాదు, ఇది భారతదేశంలో అంతర్భాగం అని కమెంట్ చేస్తూ తాను ఇక్కడే ఉండి పోరాడతానని సవాల్ విసిరారు. అసలు జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డపై అంటూ నిందించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ రాజకీయాలు చేసి తీరుతానని, ఎన్నికల్లో పోటీ చేస్తామని శపథం చేశారు. ఈ రచ్చ జరిగిన కొన్ని రోజులకే హనుమకొండలో ప్రాణాంతకమైన అరుదైన జన్యు వ్యాధితో బాధపడిన నిరంజన్ చివరి కోరికను తీర్చడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లారు. అంతకంటే ముందు మే నెలలో తెలంగాణలో 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీకి హైదరాబాద్ వచ్చి మరీ పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఇవన్నీ తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ పంపిన సంకేతాలే. కట్ చేస్తే తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పక్కా స్కెచ్ రెడీ చేశారు. పార్టీలో చేరాలనుకునే ఆసక్తి గల నాయకులు, వివిధ వర్గాల ప్రముఖులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో చేరికల కోసం ఒక ప్రత్యేక డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, ఇతర పార్టీల అసంతృప్త నేతలను జనసేన వైపు ఆకర్షించేలా ఈ డెస్క్ ద్వారా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయడానికి 36,000కు పైగా దరఖాస్తులను పరిశీలిస్తూ రాష్ట్ర వ్యాప్త కమిటీల నియామకం చేపట్టారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు, కార్యాచరణను జనసేన శ్రేణులు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ విస్తరణ బాధ్యతలను పూర్తిగా ఇక్కడి స్థానిక నాయకత్వమే నడిపిస్తుందని, వారి కోరిక మేరకే తాను అండగా నిలుస్తున్నట్టుగా పవన్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ దూకుడుపై జోరుగా చర్చ సాగుతోంది. గతంలో రాష్ట్ర విభజన తీరుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలపై, ముఖ్యంగా ఉద్యమకారులపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏపీలో రాజకీయంగా తానేంటో నిరూపించుకుని పవర్ఫుల్ పొలిటికల్ ఇమేజ్ ను కూడా సెట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎలా రాణిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న మద్దతు జనసేనకు ఏ స్థాయిలో ప్లస్ అవుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఏపీలో సత్తా చాటుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగురవేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి.